కమ్యూనిటీలో ఎవరికైనా చర్మం పైన స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి వాటిని తాకినప్పుడు లేదా వాటిపై నొప్పి స్పర్శ కలిగించినప్పుడు తెలియకపోయినట్లయితే లేదా పుష్టి వ్యాధి కారణంగా కనిపించే అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని మరియు వారి నివాసానికి సమీపంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి పూర్తి చికిత్స తీసుకునేలా సూచనలు ఇస్తానని మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజున ఈ కార్యక్రమంలో నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి వారికి నేను ప్రేమతో చికిత్స చేస్తానని మరియు ఏ విధమైన వివక్షత చూపకుండా వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేలా శ్రద్ధతో చికిత్స అందిస్తాను. పుష్టి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. సత్వర చికిత్స వలన అంగవైకల్యంను నివారించవచ్చును. పుష్టి వ్యాధి సోకిన వ్యక్తులపై వివక్షత చూపరాదు. థ్యాంక్ యూ. విద్యార్థుల్ని ఉత్తేజపరచడానికి సీఎం కప్ని నిర్వహించడం జరుగుతుంది. పోయిన నెల 22 నుంచి గ్రామస్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మండల స్థాయి పోటీలు డొంకేశ్వర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మండల స్థాయి అయిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇక్కడ ఎవరైతే మెరిట్గా ఆడి ఉంటారో వాళ్ళని కాన్స్టిట్యున్సీ లెవెల్, తర్వాత నిజామాబాద్ జిల్లా లెవెల్లో, తర్వాత రాష్ట్ర స్థాయి లెవెల్లో విద్యార్థులకు ఇది మంచి అవకాశం. వారి నైపుణ్యాన్ని ప్రదర్శించుకొని వారు కాన్స్టిట్యున్సీ, జిల్లా అలాగే రాష్ట్ర స్థాయిలో వాడి మంచి పేరు తీసుకురావాలని డొంకేశ్వర్ మండల కేంద్రంలోని 13 గ్రామాల విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పీటీలు కావచ్చు, స్కూల్ యాజమాన్యం కావచ్చు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా 13 గ్రామాల సర్పంచులు,
కార్యదర్శులు కూడా రావడం జరిగింది. వారికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి పేరు తీసుకొచ్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.